400 మంది ఉన్నారంటండి అబ్రహాము దగ్గర పనివాళ్ళు. దేవుని స్తోత్రం. అబ్రహాము దగ్గర పనివాళ్ళు ఎంతమంది ఉన్నారు? 400 మంది తన ఇంట పుట్టిన వాళ్ళంట, 400 పైగా. కాబట్టి అంతగా దేవుడు ఆ రోజుల్లోనే, ఆ తరంలోనే అబ్రహామును ఆశీర్వదించాడు. వాళ్ళు పెరగడంతో పాటు వాళ్ళ పశువులు పెరిగిపోతున్నాయి. మనకంటే పశువులు త్వరగా పెరిగిపోతాయి కదా. ఒక్క గేదెకి ఎన్ని పిల్లలు పడతాయండి? ఒకటే పడుతుందా? మేకలకి కుక్క పిల్లలు ఎక్కువ పడతాయి అనుకుంటా. అలాగా పశువులు పెరిగిపోతున్నాయి. కొన్నేమో 3 నెలలకు ఒకసారి పుట్టేస్తుంటాయి, 6 నెలలకు ఒకసారి పుట్టేస్తూ ఉంటాయి. మొత్తం మల్టిప్లై అయిపోయింది. ఆ భూమి అంతా కూడా నిండిపోతుంది. ఒకవైపు దేవుడు అబ్రహాముతో కూడా వచ్చినందుకు లోతును కూడా దీవించడం మొదలుపెట్టాడు. దేవుని స్తోత్రం. అబ్రహాము అనే భక్తుడితో వచ్చినందుకు లోతును కూడా దేవుడు దీవించాడు. అబ్రహాం అనే నీతిమంతుడితో కలిసి నడుచుకున్నందుకు లోతును కూడా నీతిమంతుడిగా మార్చేశాడు. అబ్రహాం అనే దేవునికి ఇష్టడితో, దేవుని స్నేహితుడు అని పిలువబడిన అబ్రహాముతో లోతు కూడా రావడానికి ఇష్టపడ్డాడు. కాబట్టి దేవుడు లోతును కూడా దీవించాడు. దేవుని స్తోత్రం. దేవుడు నిన్ను మాత్రమే కాదు, నీతో ఉన్న వాళ్ళని కూడా దీవిస్తాడు. హల్లెలూయా. నీవు భక్తిగా ఉంటే నీ కుటుంబం అంతటికి అది దేవుని కృపను విస్తరింపజేస్తుంది. నీ వల్ల నీ ఇంటి పక్క వాళ్ళు దీవించబడతారు. హల్లెలూయా. విజయవాడలో ఒక రోడ్డు, ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు మన క్యాంపస్ని చీల్చుకుంటూ ఒక రోడ్డు చెప్పాను, గతంలో చెప్పాను కూడా మీకు. మన 2.5 ఎకరాల క్యాంపస్లోంచి ఒక కుడివైపున ఖాళీ స్థలం అంతా నిలువున చీలిపోయేది. అంటే దాదాపు ఎకరం స్థలం పోయేది. అప్పుడు క్యాంపస్ ఇలా నేరోగా మారిపోయేది అనమాట. అప్పుడు అద్భుతంగా దేవుడు సహాయం చేశాడు. ఆ రోడ్డు క్యాన్సిల్ చేయడానికి ప్రభు కృప చూపారు. వైఎస్ఆర్ గారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దేవుడు సహాయం చేశాడు. ప్రియ దేవుని మీద దాంతోపాటు మన పక్కనున్న వాళ్ళ స్థలాలు కూడా ఏమైపోయినాయి. అప్పుడు వాళ్ళకు కూడా పోకుండా తప్పించబడ్డారు. ఒక ఉదాహరణ చెప్తున్నా. మన ఒక్కల కోసమే దేవుడు చేశాడు, కానీ మన పక్కనున్న అన్యులు కూడా ఏమైపోయారు? దీవించబడ్డారు. ఇవాళ కోట్ల రూపాయలు ఆస్తుంది. ఇవాళ ఒక ఎకరం ఎంత ఉంటుందండి విజయవాడలో? ఒకప్పుడు 3 రైల్వే గేట్లు దాటి వెళ్ళేవాళ్ళం. మా నాన్నగారు అక్కడ కొనేటప్పుడు నేను అక్కడ చదువుకునేవాడిని. 94వ సంవత్సరంలో వచ్చేవారు. మన ఇక్కడ ప్రాజెక్ట్ శాంక్షన్ అయింది నాన్న, ఇక్కడ మనం ల్యాండ్ కొని ఇక్కడ క్యాంపస్ కట్టాలి, మన తాడేపల్లిగూడెంలో లాగా, మన గాడాలలో లాగా ఇక్కడ కూడా క్యాంపస్ కట్టాలని చెప్పి ఆయన వచ్చి ఆయన వచ్చినప్పుడల్లా నేను ఆయన డ్రైవ్ చేసుకొని తిప్పేవాడిని విజయవాడలో మేము చదువుకునేటప్పుడు. ఊరు అవతలకి వెళ్ళి చూసేవారు. ఊరు బయట హైదరాబాదు హైవే మీద, అటు మెడ్రాసు వెళ్ళే హైవే మీద, అలాగ ఊరు బయట పనికి రాని చీప్ ల్యాండ్స్ చూసేవారు. నేను అనేవాడిని, ఇవద్దు డాడీ, మనకి గన్నవరం విజయవాడ మధ్యలో కొనండి, చాలా బాగుండే అప్పుడు. ఆ ఏరియా కొంచెం రిచ్ ఏరియా. డాడీ అనేవారు, ఇప్పుడు మన బడ్జెట్లో గన్నవరం రోడ్లో కొంటే చాలా చిన్న మొక్క వస్తుంది. అదే ఊరు బయట కొన్నామనుకో ఎక్కువ ల్యాండ్ కొనవచ్చు, మీరు పెద్దవాళ్ళు అయ్యేసరికి అది చాలా డెవలప్ అయిపోతుంది. విజయవాడ కదా సెంటర్ అనేవారు. అప్పుడు రాష్ట్రానికి కూడా సెంటర్ అది. అన్నిటికంటే చెత్త అని చెప్పాలి. 3 రైల్వే గేట్లు దాటి వెళ్ళి నూజివీడు రోడ్ అన్నమాట మనం ఉన్నది. ఇప్పుడు విజయవాడ ఊరు బయట నూజివీడు వెళ్ళే రూట్ ఇప్పుడు మన పెత్తాడపల్లి రోడ్లో మదరవని ఎలా ఉంది, అలాంటి ప్రాంతంలో కొంటే నేను దెబ్బలాడాను. అసలు ఏరియా వద్దు, మనం అక్కడి నుంచి విజయవాడ సిటీలో నుంచి అక్కడికి వెళ్ళడానికి దాదాపు గంట పట్టేది. 3 రైల్వే గేట్లు వేసేవారు. లారీలు మొత్తం ట్రాఫిక్ జామ్ ఉండేది. ఒక రైలు బండి లాగా ఉండేది లారీలు వరుసగా. అంతసేపు ఆగి గేట్ తెరిచే వరకు ఉండి వెళ్ళాల్సి వచ్చేది. అక్కడ కొని అక్కడ క్యాంపస్ కట్టడం జరిగింది. దేవుని స్తోత్రం. ఒక 5-6 ఏళ్ల క్రితం
ఆ రామవరపాడు రింగ్ సెంటర్ నుంచి ఇన్నోటెల్ హోటల్ అని ఉంటుంది. ఆ హోటల్ వెనకాల నుంచి ఒక 2 ఫ్లైఓవర్లు వేసి ఇన్నర్ రింగ్ రోడ్ అని వేసాడు అంతే. అక్కడి నుంచి విజయవాడ సిటీ నుంచి మన క్యాంపస్కి వెళ్ళడానికి 7 నిమిషాలు వెళ్ళిపోతున్నాం. దేవుని స్తోత్రం. ఒకప్పుడు గంట తిరిగి వెళ్ళేవాళ్ళం, ఇప్పుడు ఒక చిన్న రోడ్డు, ఒక 7 కిలోమీటర్ల రోడ్డు వేసాడంతే 7 నిమిషాల్లో క్యాంపస్లోకి వెళ్ళిపోతున్నాం. ఇదంతా ఎందుకు చెప్తానంటే, దైవజనులు ప్రక్కన ఉన్న వాళ్ళు ఎలా దీవించబడుతున్నారు, సరిహద్దులో ఉన్న వాళ్ళు దీవించబడతారు. మనం వేసవకాలం ఈ రోడ్డు గొడవ అయింది చెప్పాను కదా మీకు. ఈ రోడ్డు 40 అడుగులు రోడ్డు చేసేస్తామని వచ్చారు. 40 అడుగులు రోడ్డు చేస్తాం, మొత్తం డెవలప్మెంట్ చేయాలన్నారు. సరే చేస్తే ఆ చివరి నుంచి చేయండి అన్నాను నేను. మొత్తం ఇదంతా ఒకే రోడ్డు కదా, చేస్తే ఎక్కడి నుంచి చేయాలి? మొత్తం చివరి నుంచి చేయండి, కొండ చెరువు వరకు. కొండ చెరువు ఏరియా డెవలప్ చేయాలి, డెవలప్ చేయండి, నేనే ముందు ఇస్తాను అందరికంటే ముందు. అలా కాదు, ముందు మీ వైపు నుంచి కొడతాం, ముందు ఆ వైపు నుంచి కొట్టండి అన్నాను. ఎందుకంటే అటువైపు అంతా ఇల్లు కట్టేశారు. అక్కడ మాత్రం 18 అడుగులు తీస్తారంట. ఇక్కడికి వచ్చేసరికి ఎంత ఇవ్వాలి మనం? 40 అడుగులు ఇచ్చేయాలి. ఒక్కసారి ఆ ప్రహారీ గోడ పడగొడితే మళ్ళీ కట్టడానికి ఎంత అవుద్ది? స్థలం సంగతి తర్వాత కనీసం 3 లక్షలు అవుతుంది. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, సరే మొత్తం మీద దాన్ని కోర్టుకి వెళ్ళి స్టే తెచ్చుకోవడం వల్ల అది ఆగింది. అందులో అన్యాయం ఉంది కాబట్టి చేస్తే అంతా చేయాలి, లేకపోతే మొత్తం మానేయండి. హైకోర్టు నుంచి స్టే తెచ్చుకోవడం వల్ల ఆగింది అది. కొన్ని వేల రూపాయలు అక్కడ డబ్బు ఖర్చు అయింది నాకు. ఇప్పుడు మనతో పాటు మన పక్క వాళ్ళ స్థలాలు కూడా కలిసి వచ్చేసింది. హల్లెలూయా. మనతో పాటు మన పక్క వాళ్ళకి కూడా కలిసి వచ్చేసింది. ఎప్పుడైతే దేవుని బిడ్డల ప్రక్కన ఉంటారో వాళ్ళు కూడా దీవించబడతారు. ఎప్పుడైతే లోతు అబ్రహాముతో ఉన్నాడో లోతు కూడా దీవించబడ్డాడు. దేవుని స్తోత్రం. మనము కూడా అటువంటి సాంగత్యం కలిగి ఉండాలి, సహవాసం కలిగి ఉండాలి. ప్రార్థనాపరుల సహవాసం, పరిశుద్ధుల సహవాసం. దేవుడు మనకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేరాలంటే మనము పరిశుద్ధంగా జీవించాలి. ఇప్పుడు ఏమైంది? వీళ్ళు పెరిగిపోతున్నారు, వాళ్ళు పెరిగిపోతున్నారు. ఇప్పుడు దీవెనలు వచ్చేసాయి, ఇప్పుడు గొడవలు మొదలైనవి. ముందు గొర్రెల కాపర్లతో గొడవలు అంటండి, గొర్రెల కాపర్లకి గొడవలు. అబ్రహాము గారి గొర్రెల కాపర్లకి, లోతు గారి గొర్రెల కాపర్లకి పడట్లా. వారు దెబ్బలాడుకుంటున్నారు, బహుశా కొట్టుకుని ఉంటారు కూడా. చాలాసార్లు సెటిల్మెంట్లు చేసి ఉంటాడు అబ్రహాము, కానీ మళ్ళా గొడవలు అయిపోతున్నాయి. ఇప్పుడు ఏం చేశాడు? ఒక రోజున లోతును పిలిచి, నీవు నేను బంధువులము గనుక నా పశువుల కాపర్లకు నీ పశువుల కాపర్లకు కలహం ఉండకూడదు. ఈ దేశమంతయు నీ ఎదుట ఉన్నది కదా, దయచేసి దేవుడి దేశమంతా నాకు ఇస్తానన్నాడు కాబట్టి నీకు ఎక్కడ కావాలో యూ సెలెక్ట్. దేవుని స్తోత్రం. యూ చూజ్, నీకు ఏది నచ్చిందో నువ్వు కోరుకో అని లోతుకు చెప్పినప్పుడు, లోతు తన కంటికి నచ్చిన ఆ యొక్క సొదొమ గొమొర్రా ప్రాంతాన్ని ఎన్నుకొని వెళ్ళిపోయాడు వెంటనే. ప్రియ దేవుని బిడ్డ, అబ్రహాము ఈ విధంగా కలహము లేకుండా చూచాడు. సామెతల గ్రంథం చదివితే 20వ అధ్యాయం 3వ వచనం, కలహమునకు దూరంగా నుండుట నరులకు ఘనత, మూర్ఖుడైన ప్రతి వాడును పోరునే కోరును. చూసారండి, కలహమునకు దూరముగా ఉండుట నరులకు ఘనత, మూర్ఖుడైన ప్రతి వాడును. మూర్ఖుడు ఎప్పుడు కూడా గొడవను కోరుకుంటాడంట. మూర్ఖుడైన ప్రతివాడు పోరునే కోరును. మనం కలహాలకి దూరంగా ఉండాలి. 17-14 చూద్దాం. సామెతలు 17వ అధ్యాయం 14వ వచనం. కలహారంభము నీటిగట్టున పుట్టు ఊట, వివాదము అధికము కాక మునిపే దానిని విడిచిపెట్టుము. హల్లెలూయా. వివాదం అధికము కాక మునిపే మనమే తగ్గిపోవాలంటండి. గొడవ పెద్దదైపోయేలా ఉంది, ఇది ఎక్కడికో వెళ్ళిపోయేలా ఉంది గొడవ. ఏం చేయాలి మనం? సరే సారీ అన్న చిన్న మాట అనేసి బయటకు వచ్చేస్తే
ఎవడు సారీ చెప్తాడో వాడే గొప్పవాడు దేవుని దృష్టిలో. హల్లెలూయా. ఎవడు తగ్గించుకుంటాడో వాడే. ఎవరు పట్టు విడిపు కలిగి ఉంటారో వాళ్ళు దేవుని దృష్టిలో గొప్పవాళ్ళు. సామెతలు 14:17 చదువుదాం. త్వరగా కోపపడివాడు మూఢత్వము చూపును. అబ్రహాము ఏమన్నాడు? మనము గొడవలు పడకూడదు, మనం దూరంగా ఉందాం. ఏమన్నా స్తోత్రం. త్వరగా కోపపడివాడు మూఢత్వము చూపును, దుర్యోచనలు గలవాడు ద్వేషింపబడును. హల్లెలూయా. త్వరగా కోపపడువాడు మూఢత్వం చూపును, దుర్యోచనలు గలవాడు ద్వేషించబడును. ప్రియ దేవుని బిడ్డ, కాబట్టి దేవుని బిడ్డలమైన మనము కోపాన్ని అణుచుకోవాలి. 14:29 కూడా చదువుదాం. దీర్ఘశాంతము గలవాడు మహావివేకి, మూఢత్వమును బహుమానముగా పొందును. దీర్ఘశాంతము గలవాడు మహావివేకి, ముంగోపి మూఢత్వమును బహుమానముగా. దీర్ఘశాంతం, లాంగ్ సఫరింగ్. ఆత్మఫలములో ఒక ఫలము దీర్ఘశాంతం. హల్లెలూయా. కాసేపే శాంతంగా ఉంటాం కాదు, ఎల్లప్పుడూ సుదీర్ఘకాలం మనం శాంతమూర్తులుగా ఉండాలి. ఎందుకంటే మన దేవుడు దీర్ఘశాంతుడు కాబట్టి. అవర్ గాడ్ ఈజ్ లాంగ్ సఫరింగ్ గాడ్. ప్రియ దేవుని బిడ్డ, ఆయన ఎల్లప్పుడూ కోపించువాడు కాదు. 30వ కీర్తన 5వ వచనం చదువుదాం. నిమిషమాత్రముండును, ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును. ఆయన కోపం ఎంతసేపు ఉంటుందండి? నిమిషమాత్రం ఉండను. ఆయన దయ ఒక నిమిషం చాలు భూకంపం రావడానికి. అండ్ భూకంపం ఎంతసేపు వస్తుంది చెప్పండి? భూకంపం ఎంతసేపు వస్తుంది? గంట సేపు వస్తుందా? ఒక్క నిమిషంలో 60 సెకండ్లో ఎన్ని బిల్డింగులు కూలిపోతాయి, ఎంతమంది భూమి లోపలికి వెళ్ళిపోతారు? ఆయన కోపము, ఆయన దయ. హల్లెలూయా. ఒక్క నిమిషం కోపాన్ని అణుచుకోలేకపోతే ఒక తలకాయ పగలగొట్టేయచ్చు, ఒక జీవితం తారుమారైపోద్ది. అవునా కదా? కాబట్టి కోపమును అణుచుకోవాలి దేవుని బిడ్డలమైన మనం. అప్పుడు దేవుడు కార్యం జరిగిస్తా అంటున్నాడు. యాకోబు పత్రికలో 1వ అధ్యాయం 20వ వచనం. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. నరుని కోపము. హల్లెలూయా. జ్ఞాని అయిన వాడు ఎప్పుడు కోపాన్ని ప్రదర్శించినట్టు. నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. దేవుని నీతి, అబ్రహాముకు దేవుని నీతి నెరవేరింది. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి. దేవుని నీతి నీ పట్ల నెరవేరాలి. నువ్వు గొప్పవాడు అవ్వాలంటే నీలో కోపం ఉండకూడదు. కోపాన్ని ప్రదర్శించాడు, కోపాన్ని ఆపుకోలేకపోయాడు. మోషే అనే ఒక గొప్ప భక్తుడు, చరిత్రలోనే ఒక గొప్ప పురుషుడు ఆయన. మోషే 120 ఏళ్ళు ముసలోడైపోయాక అనవసరంగా ఒక్క నిమిషం అణుచుకోలేకపోయాడు. ఇంకా ఆమె దూరంలో ఉన్న వాగ్దానానికి, ఇంకా ఆమె దూరంలో ఉన్నాడు. ఆ కొండ అవతల ఆ దేశం చేరిపోయాడు. 40 ఏళ్ళు ప్రయాణించిన చిరకాల వాంఛ. హల్లెలూయా. కోపం. మోషేతో తప్పు చేయించింది ఎవరో కాదు, పక్కనున్న మనుషులు. వాళ్ళ దేవుని మీద సనుక్కుంటున్నారని మోషే కోపం వచ్చింది. హల్లెలూయా. కానీ దేవుడు దాన్ని తప్పుగా ఎంచాడు. ఓకే మోషే, ఇంక నువ్వు వచ్చేసే పైకి అన్నాడు. అదేంటి దేవా అంటే, నువ్వు నన్ను అందరి ముందు అవమానించావు అన్నాడు. కోపాన్ని ప్రదర్శించడం దేవుణ్ణి అవమానించడం అంటండి. మనం కోపాన్ని ఎక్కువ ప్రదర్శించామనుకోండి, నాకు వచ్చిన పంచాంగం అంతా ఇప్పేశాను అనుకోండి, నా కాలేజీ రోజుల్లో నేను కూడా పెద్ద ఇది అది అని చూపించుకోవాలని ఆశపడ్డాను అనుకోండి, దేవుడు ఉన్నాడు నాతో. అయితే సరే, నువ్వు నీ పని నువ్వు చూసుకొని వెళ్ళిపోతాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి దీర్ఘశాంతము గలవాడు మహా వివేకి. మోషే ఆ బండతో మాట్లాడమన్నాడు. ఏం చేశాడు? ఏహే అని చెప్పి పెట్టుకుని కొట్టాడు.
అయినా సరే దేవుడు కార్యం జరిగించాడు. కాబట్టి దేవుని బిడ్డలమైన మనము చాలా డిగ్నిఫైడ్గా ప్రవర్తించాలి. బయటికి వెళ్ళినప్పుడు డిగ్నిఫైడ్గా ప్రవర్తించాలి. హల్లెలూయా. హోందాగా ప్రవర్తించాలి. హోందాతనం. పగలు నడుచుకున్నట్లు ఏమంటాడు? రోమపత్రిక 13వ అధ్యాయం 14 వచనం చదువుదాం. మన బిహేవియర్ అనేది చాలా ప్రాముఖ్యమైనది. మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకొనిన వారే శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీరము విషయమై ఆలోచన చేసుకొను. పగటి యందు నడుచుకున్నట్టు మర్యాదగా పగటి యందు నడుచుకున్నట్టు మర్యాదగా నడుచుకుందాం. మర్యాదగా నడుచుకుందాం. రెస్పెక్ట్ఫుల్. హల్లెలూయా. హల్లెలూయా. రెస్పెక్ట్ఫుల్గా ఉండాలంటండి మనం. నేను ఒక పెళ్లి ప్రసంగం విన్నాను. ఒక దైవజనుడు చెప్తున్నాడు, నీ భార్య నీకు రెస్పెక్ట్ ఇవ్వాలంటే నువ్వు ఆవిడకి అప్పుడప్పుడు బిస్కెట్ వేయాలంట. ఏమేయాలంటండి? బిస్కెట్. నీ అంతటా లేరు, అసలు నీ వంట సూపరు, మా అమ్మ ఎందుకు పనికిరాదు అని. రెస్పెక్ట్ అంటే ఇప్పుడు అది గుర్తొచ్చింది. మా అమ్మకు వంట రాదు, నువ్వు సూపరు, ఇవన్నీ చెప్పాలంట. బిస్కెట్ అంట. రెస్పెక్ట్ ఇవ్వాలంటే నువ్వు బిస్కెట్ వేయాలంట. దేవుని బిడ్డలమైన మనము ప్రవర్తన 3వ అధ్యాయం సామెతల గ్రంథం 7వ వచనం అనుకుంటా. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు నీకు నీవే జ్ఞానిని కదా అని అనుకొనవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువయు కలుగును. హల్లెలూయా. ఏమంటాం? దేవుడు ఎలా ఉంటాడు? కల్వరి సిలువలో ముళ్ళ కిరీటం పెట్టుకుని, హల్లెలూయా, ప్రేమతో నింపబడిన దేవుడు. మన దేవుడు ప్రేమస్వరూపి. అవర్ గాడ్ ఈజ్ లవ్. గాడ్ ఈజ్ లవ్. కాబట్టి ఆ ప్రేమ మనలో ఉండాలి. మన దేవుడిలో లేనివి మనలో ఉండకూడదు. మత్తయి 11:29 అంటాడు, నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడు కనుక నా యొద్ద నేర్చుకోండి. మనలో ఉండాల్సిన ముఖ్యమైన 2 క్వాలిటీస్ చెప్తున్నాడు. ఆ 2 మనలో ఉండాలి. హల్లెలూయా. నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకొనుడి. ప్రియ దేవుని బిడ్డ, సాత్వికులంగా ఉండాలి, దీన మనస్కులంగా ఉండాలి. ప్రవర్తన అంతటి యందు 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలో ప్రవర్తన గురించి రాస్తున్నాడు. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. ఎలా ఉండాలంటండి? సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. కేవలం గుడికి వచ్చినప్పుడు పరిశుద్ధులుగా ఉంటారు కాదు. కొంతమంది ఉద్యోగానికి వెళ్ళినప్పుడు ఆ పరిశుద్ధతను మనం కాపాడుకోవాలి. చదువుకోవడానికి వెళ్ళినప్పుడు పరిశుద్ధతను కాపాడుకోవాలి. ఒంటరిగా ప్రయాణాలు చేసేటప్పుడు పరిశుద్ధతను కాపాడుకోవాలి. వ్యాపారం చేసేటప్పుడు ఆ డబ్బుల విషయంలో అన్ని విషయాల్లో కూడా ఆ సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. కుటుంబంలో పరిశుద్ధంగా ఉండాలి. హల్లెలూయా. కేవలం గుడికి వెళ్ళినప్పుడు కాదు, కేవలం బైబిల్ పట్టుకున్నప్పుడు కాదు, ప్రతి చోట. అన్యజనుల మధ్య అబ్రహాము నిప్పులాగా జీవించాడు. దేవుని స్తోత్రం. అన్యజనుల మధ్య వీరు విశ్వాస వీరులుగా జీవించారు. లోక సంబంధమైన లోక మాలిన్యం అంటుకోకుండా దేవుని కొరకు అగ్ని జ్వాలలుగా వీరు ప్రకాశించారు. కాబట్టి దేవుడు వీరిని ఎవరు హెచ్చించబడినంతగా దేవుడు వారిని హెచ్చించాడు. దానికి కారణం వాళ్ళు స్పెషల్, ప్రత్యేకించబడిన వారు, ప్రతిష్ఠించబడిన వారు, పరిశుద్ధంగా జీవించారు. కాబట్టి ప్రియ దేవుని కుమారుడు, దేవుని కుమార్తె, ఈ పునరుద్ధాన దినమున మనం ఏ విధంగా జీవిస్తున్నాం? ఈ పునరుద్ధాన దినమున, ఈ నూతన సంవత్సరము 3వ వారంలో మనం దేవునికి ఎంతగా అంకితమయ్యాం? ప్రవర్తనలో ఎంత పర్సెంటేజ్ దేవునికి ఇచ్చాం? ఇంకా ఎంత ఇవ్వాల్సింది ఉంది? హల్లెలూయా. సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులైనది. ముఖ్యంగా
కలహాలకు పోకుండా, అన్యజనుల వల్లే మనం ప్రవర్తించకుండా, ఒక చెంప మీద కొడితే రెండో చెంప చూపించమన్నాడు ఆయన. దేవుని స్తోత్రం. ప్రవర్తన అనేది చాలా ప్రాముఖ్యమైనది. మన ప్రార్థన, మన ప్రసంగం, మన భక్తి జీవితం కంటే మన ప్రవర్తన అనేక మందిని ప్రభు వైపు ఆకర్షిస్తుంది. ఒకసారి మదర్ తెరీసాని చూడండి. మదర్ తెరీసా ఫోటో చూడండి, ఎలా ఉంటుంది ఆవిడ ఫోటో. ఎవరికైనా మదర్ తెరీసా అంటే ఇష్టం లేని వాళ్ళు ఉంటారా? ప్రియదేవుని బిడ్డ, యేసు ప్రభు కనబడతాడు ఆవిడలో. యేసు ప్రభు యొక్క ప్రేమ కనబడాలి మనలో కూడా. హల్లెలూయా. కాబట్టి ప్రవర్తన అనేటువంటిది దేవునికి మనము అనుకూలంగా ఉన్నామా, సజీవ యాగముగా, సర్వాంగ హోమముగా మన శరీరములను ఆయనకు సమర్పించుకోవాలని ప్రభు చెప్తున్నాడు. మహాత్మా గాంధీ గారు ఆయన బ్యాగ్లో బైబిల్ ఉంటుందని అనుకునేవారట. ఒకసారి అడిగారట కొందరు, ఏమండి మీ బ్యాగ్లో బైబిల్ ఉంటుందని మీరు బైబిల్ చదువుతారు, మీరు క్రైస్తవ దేశాల్లో చదువుకుని వచ్చారు కదా అని ఎవరు అడిగితే, నేను బైబిల్ చదువుతానో లేదో నేను చెప్పను, కానీ బైబిల్ చదివాను, బైబిల్ ప్రకారం జీవించే క్రైస్తవులను మాత్రం నేను చూడలేదు. ఒకవేళ చూచి ఉంటే ఎప్పుడో కన్వర్ట్ అయిపోదునేమో అన్నాడంట. దేవుని స్తోత్రం. ఒకవేళ నేను చూచి ఉంటే ఎప్పుడో క్రైస్తవుడిగా మారిపోయేవాడిని. నేను చూసిన క్రైస్తవుల్లో చాలామంది దుర్మార్గులు, దుష్టులు, పాపాత్ములు ఉన్నారు కాబట్టి నేను క్రైస్తవుడిగా మారలేను. అంటే ప్రవర్తన చూస్తారు. అన్యులు ఎప్పుడు కూడా మన ప్రవర్తన చూస్తారు కాబట్టి మన లోకమునకు వెలుగుగా ఉండాలి. ఈ మధ్య రాజా ఏబెల్ అని ఒక సినిమా హీరో ఒకప్పుడు ఆయన ఇప్పుడు సువార్థికుడిగా మారిపోయాడు, మంచి సేవ చేస్తున్నాడు. ఆయన అంటున్నాడు, నిన్న చూశాను, మన చర్చ్ గ్రూప్లో కూడా షేర్ చేశాను, సినిమా రంగంలో ఉన్నప్పుడు మహానటులను చూశాను, ఇప్పుడు క్రైస్తవ రంగంలోకి వచ్చాక ఇంకా గొప్ప నటులను చూస్తున్నాను అన్నాడు. అంటే ఎక్కువ వేషధారులను చూస్తున్నాడు అంట ఆయన. హల్లెలూయా. కాబట్టి ప్రవర్తన విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా దేవునికి అవమానకరమైన ప్రవర్తన దేవుని కృపను పోగొడుతుంది. దేవుని వాగ్దానాలు మన జీవితంలో అన్నీ నెరవేరాలని ఏమీ లేదు. ఒకవేళ నెరవేరకపోతే అది దేవుడి తప్పు కాదు, మనం దేవునికి అనుకూలంగా లేము కాబట్టి నెరవేరటం లేదు. కాబట్టి మనము దేవునికి అనుకూలంగా మారదాం. రోమా 12లో రాయబడినట్లుగా ఉత్తమమును, అనుకూలమైన, సంపూర్ణమైన, మొదటి వచనం చదువు. కాబట్టి దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని. దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని దేవునికి అనుకూలమైన బాడీగా మంది ఉందా? దేవునికి అనుకూలమైన శరీరం, దేవుని ఆలయం, పరిశుద్ధాత్మకు నిలయము. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, దేవునికి అనుకూలంగా మనం మార్చబడాలి. అప్పుడే ఆయన ఉంటాడు, లేకపోతే ఆయన ఉండలేడు. అపవిత్రత ఉన్న చోట ఉండలేడు. కాబట్టి మన అవయవాలన్నీ కూడా నీతి సాధనాలుగా ఆయనకు ప్రతిష్ఠించుకొని ఆయన అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికమైన ఆశీర్వాదాలు ఆయన ద్వారా పొందుకుందాం. దేవుడి మాటలు మీ వినికిల్లో ఆశీర్వదించి నిత్య మార్గంలో నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. లేచి నిలబడదాం. అందరూ కూడా రెండు చేతులు పైకెత్తి దేవునికి సమర్పించుకుందాం. ప్రియ దేవుని బిడ్డ, తగ్గించుకుందాం. ఒకవేళ మనతో ఎవరికైనా విరోధం ఉంటే దాన్ని మనసులో పెట్టుకోవద్దు. మనసులో పెట్టుకొని నెలలు సంవత్సరాలు గూడు కట్టుకుపోయి అది క్యాన్సర్ వ్యాధిగా, పుండుగా మారిపోతుంది. కాబట్టి దేవునికి అనుకూలంగా మనం మారిపోదాం. మన దేవుడు క్షమించుటకు సిద్ధ మనస్సు గల దేవుడు. కల్వరి శిలువలో మొదటి మాట క్షమాపణ మాట పలికాడు ఆయన. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము. హల్లెలూయా. ఎవరో నీకు కౌన్సిలింగ్ చేయ అవసరం లేదు. ఎవరో వచ్చి సమాధాన పడమని చెప్పక్కర్లా. నీకు నువ్వే నీ బలి అర్పణను విడిచిపెట్టి ముందు వెళ్ళి శత్రువుతో సమాధాన పడి అప్పుడు నీ అర్పణ అర్పించు. అప్పుడు నీ అర్పణ అంగీకరించబడుతుంది. ప్రియదేవుని బిడ్డ, మనసంతా ద్వేషాలతో, అసూయలతో, కుళ్ళు కుట్రలతో, కపటాలతో, మోసాలతో మనం నింపబడి దేవుని ఎంత ఆరాధించినా, ఎన్ని కానుకలు ఇచ్చినా
గర్వముతో ప్రవర్తించినప్పుడు అది అంగీకరించబడదు. కాబట్టి దేవునికి మహిమకరమైన జీవితం జీవిద్దాం, దేవునికి ఇష్టమైన జీవితం జీవిద్దాం. దేవుడు ఎప్పుడో ఇద్దామన్న ఆశీర్వాదాలు నీకు ఇప్పుడే ఇచ్చేస్తాడు. నువ్వు ఆయన్ను నీ ప్రేమతో ఆయన్ను కదిలించావంటే, ఆయన సింహాసనాన్ని కదిలించావంటే నీకు ఎప్పటికో రావాల్సిన దీవెనలు వెంటనే ఆయన రిలీజ్ చేస్తాడు. ప్రతి ఆశీర్వాదము పరలోకము నుండి శ్రేష్టమైన ఆశీర్వాదం వస్తుంది. పరసంబంధమైందని యాకోబు 1:17 వాగ్దానం పొందుకున్నాం ప్రియదేవుని బిడ్డ. కాబట్టి ఆలస్యము చేసుకోవద్దు, వృధా చేయవద్దు. ఇంకా ఏమైనా మనలో లోపాలు ఉన్నాయేమో, ఈ కొత్త సంవత్సరంలో ఒక నూతన సృష్టిగా మనం మార్చబడాలి. ఇంకా పాతవేమన్నా మనల్ని వెంటాడుతున్నాయేమో, ఇంకా పాత చింతకాయ పచ్చడి పాత రోత అని మనం దాన్ని విడిచిపెట్టి పులిసిన పిండిని మనలోంచి తీసివేద్దాం. పులిసిన పిండిని మన సహవాసంలోంచి తీసివేద్దాం. పులిసిన పిండిని మన మనస్సులోంచి తీసివేద్దాం. వ్యర్థమైన వాటిని బయట పారవేద్దాం. దేవుని కొరకు ప్రతిష్ఠితార్పణాలుగా జీవిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 2 చేతులు పైకెత్తి, ఒకవేళ దేవనాలో ఇంకా ఏమైనా ఉండకొని ఉంటే నాకు చూపించు అని నోరు తెరిచి దేవుని అడగండి. దేవా, నాలో ఏమైనా ఉన్నట్లయితే, నీకు ఇష్టం లేనివి నాలో ఉంటే తీసివేయి నాయనా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అర్పించు వాటి కంటే అర్పించు మనసు ముఖ్యం. అర్పించు వాటి కంటే అర్పించు మనిషి ముఖ్యం. కావాలి మొదట నీవే, ఇవ్వాలి మొదట నీవే. ఇష్టమైనది కావాలి దేవునికి, బలి అర్పణ కోరలేదు దేవుడు. బలి అర్పణ కోరలేదు దేవుడు. ప్రభు మనసు తెలుసుకో, వాక్యాన్ని చదువుకో. కావాలి దేవునికి, బలి అర్పణ కోరలేదు దేవుడు. బలి అర్పణ కోరలేదు దేవుడు. హల్లెలూయా. దేవునికి మనం అర్పించాలి. మన దేహాన్ని, ప్రాణాత్మ, శరీరాలను అర్పించుకుందాం. సజీవ యాగముగా, సర్వాంగ హోమముగా మన జీవితాలను అర్పించుకుందాం. అర్పించే మనస్సు ముఖ్యము, అర్పించు మనిషి కంటే. అర్పించే దానికంటే అర్పించు మనిషి ముఖ్యము. ముందుగా దేవునికి ఒక అర్పణముగా మన జీవితాలు ఉండాలి. ప్రతిష్ఠిత అర్పణాలుగా ఉందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రార్థన. పరిశుద్ధుడు మిక్కిలి కృపా కనికరం కలిగిన మా పరమ తండ్రి, మీరు ఇచ్చిన వాక్యము మంచి నేలబడిన విత్తనం వలె 30 దంతలు 60 దంతలు 100గా ఫలింపజేసి మారు మనసు తగిన ఫలములు ఫలించేవారుగా ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించమని, దేవా నీ సన్నిధిలో శ్రేష్టమైన అర్పణలుగా మా ప్రవర్తన అంతటి యందు నీ అధికారానికి మేము లోబడటానికి, సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులంగా మేము ఉండటానికి, లార్డ్, ఇన్ ఎవ్రీ ఏరియా ఆఫ్ అవర్ లైఫ్స్ లార్డ్, లెట్ us submit to yourself. దేవా మేము నీకు అర్పించబడటానికి, అప్పగించుకోవడానికి క్రీస్తు వలె మేము కూడా నాయన క్రీస్తును మాదిరిగా తీసుకుని నడవడానికి, మా మాదిరి పురుషుడైన యేసయ్య వలె మేము నడవడానికి కృప చూపమని, దేవా కోపాలను జయించడానికి, పాపము జయించడానికి, శోధన సహించడానికి మాకందరికీ కృపను దయచేసి పరిశుద్ధాత్మ బలముగా ప్రతి ఒక్కరిలో మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. మీ సన్నిధి తోడుగా ఉంచండి, మీరు రెక్కల చాటు భద్రపరచండి. మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసు పరిశుద్ధ నామమున మిక్కిలి వినయముతో బ్రతిమలాడి వేడుకొని మీ పాదముల చెంత చేరి ప్రార్థన చేయించున్నాము మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. భాషలతో దేవదూతల భాషలతో మాటలాడినను, ప్రార్థించినను, ప్రేమ లేని వానివైతే ఫలితము లేదు. ప్రేమనే ఆత్మఫలం ఫలింపుము నీవు.
అనే ఆత్మఫలం ఫలింపుము నీవు. మనుషుల భాషలతో దేవదూతల భాషలతో ఆటలాడినను ప్రార్థించినను. ప్రవచించు కృపావరము కలిగి ఉన్నను, గొప్ప మర్మములు